సాధారణంగా పెళ్లి అంటే జాతకాలు, ఆస్తిపాస్తులు, జాబ్ లాంటి వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జన్యు హిస్టరీని చూడాలి అంటోంది యువతరం. పుట్టే పిల్లలకు జన్యుపరమైన ఇబ్బందులు ఉండొద్దంటే పెళ్లికి ముందే జెనెటిక్ టెస్టులు తప్పనిసరి అని భావిస్తున్నారు. చాలా యువత మ్యారేజ్ తర్వాత కూడా జెనెటిక్ టెస్టులు చేయించుకుంటున్నారు. పుట్టే పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా జీవించాలన్నా జన్యు ఆరోగ్యం సైతం బాగుండాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రతి ఏటా 2.5 కోట్ల మంది చిన్నారులు జన్మిస్తున్నారు. వీరిలో 17 లక్షల మందిలో ఏదో ఒక జన్యులోపం ఉంటుందని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. వరల్డ్ వైడ్గా 7,000కు పైగా జన్యు సంబంధ వ్యాధులుండగా అందులో 45 రకాల వ్యాధులు మనకు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. మన రాష్ట్రంలోనూ చాలా మందిలో జన్యు సంబంధ లోపాలతోనే అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. ముఖ్యంగా పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, మెదడు ఆలోచించలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న వయసులోనే షుగర్, బీపీ వంటివి వచ్చేస్తున్నాయి. అటు దీర్ఘకాలికంగా పీడించే క్యాన్సర్లు, కార్డియో సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు లోపాలు లేకుండా పుట్టాలన్నా, జీవితాంతం హెల్దీగా ఉండాలన్నా జన్యువుల ఆరోగ్యం సైతం బాగుండాల్సిందేనని అంటున్నారు వైద్య నిపుణులు. జెనెటిక్ టెస్ట్లపై అవేర్నెస్ పెరిగి పరీక్షల కోసం హాస్పిటల్స్కు వస్తున్నారని అంటున్నారు డాక్టర్స్. కొందరైతే జన్యు పరీక్షల రిజల్ట్ తర్వాతే పిల్లల ప్లానింగ్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పెళ్లి కాకముందే కూడా మనం జెనెటిక్ టెస్ట్లు చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఎఫెక్ట్ ఉన్నారు, సో నాకు కూడా వస్తుందా అనేది ఒక చాలా టెన్షన్గా ఉంటారు. అదొక భయంతో పేషెంట్స్ మా దగ్గరికి వస్తారనమాట. ముందే టెస్ట్ చేసుకొని చూస్తారు, నా పిల్లలకి ఫ్యూచర్లో నాకేమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, ఫ్యూచర్లో నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనే దానికి కూడా చెక్ చేసుకోవడానికి వస్తారు. కొంతమంది మేనరికం చేసుకుంటున్నాము, మేము మేనరికం చేసుకోవచ్చా అని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని కూడా మన దగ్గరికి ముందే వచ్చేసి ఆ టెస్ట్ చేసుకుంటారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం కొన్ని టెస్ట్ల ద్వారా ముందే మీరు ఎఫెక్ట్ అవుతారా, మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతారా అనేది కూడా కనుక్కోవచ్చు. సాధారణంగా తల్లిదండ్రుల్లో క్రోమోజోమ్ లోపాలుంటే అవి పుట్టే పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. దీంతో పిల్లలు జన్యుపరమైన వ్యాధుల బారిన పడుతుంటారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హైపోథైరాయిడిజం, స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ వంటి వ్యాధులు వస్తుంటాయి. అందుకే పుట్టబోయే పిల్లలు జన్యు వ్యాధుల బారిన పడొద్దనే జెనెటిక్స్ టెస్ట్లపై ఫోకస్ పెడుతున్నారు. పరీక్షలు చేయించుకునేందుకు దంపతులు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన జంటలు, పెళ్లి కుదుర్చుకున్న యువతి యువకులు కూడా జన్యు పరీక్షలు చేయించుకుంటున్నారు. జెనెటిక్ అనాలిసిస్ పూర్తయిన తర్వాతే కొందరు జంటలు పిల్లల్ని కనాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పుడు మా దగ్గరికి ఇమీడియట్గా రావాలి. ఫస్ట్ 2 to 3 monthsలో స్కానింగ్, ఎర్లీ టీఫా స్కానింగ్స్, 2D ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ అనమాట. అవన్నీ చేసుకుంటూనే మళ్ళీ వాళ్ళని మనము 4th month అప్పుడు ఆర్ 3rd month అప్పుడు కొరియోనిక్ విల్లస్ టిష్యూ శాంప్లింగ్ అనేది 12 to 13 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం కొంచెం టిష్యూ, బేబీ దగ్గర గ్రో అయ్యే ప్లాసెంటల్ టిష్యూ కొంచెం తీసేసి దాంట్లో మనకు వీళ్ళిద్దరికి ఏ జీన్స్ వచ్చిందో ఆ జీన్స్ని చెక్ చేసుకోవచ్చు. లేదా 4th month అప్పుడు కూడా ఆమ్నియోసెంటసిస్ అంటారు. 16 weeks అప్పుడు ఆ ఉమ్మనీరు టెస్ట్, ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్, ఓన్లీ 0.1% రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఉంటుంది. మరికొందరైతే పిల్లలు పుట్టిన వెంటనే జెనెటిక్ టెస్టులు చేయిస్తున్నారు. శిశువు పుట్టిన 2 నుంచి 28 రోజులలోపు రక్త పరీక్షలతో జన్యు ముప్పు ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు. చిన్నారి పాదాల నుంచి రక్త నమూనాలు తీసుకుని జెనెటిక్ మ్యూటేషన్ ఉందా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పుట్టిన వెంటనే పరీక్షలు చేయించడంతో తర్వాత పుట్టే పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండొచ్చని డాక్టర్స్ అంటున్నారు. రక్త క్యాన్సర్ల వంటివి తొలి దశలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశం ఉందని, అలాగే మెదడు ఎదుగుదలలో లోపాలను గుర్తిస్తే చిన్నప్పుడే సరిచేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వాళ్ళ వంశపారంపర్యం చెట్టు అనేది డ్రా చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తాము. డ్రా చేసేసి వాళ్ళ ఫ్యామిలీలో నిజంగానే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వాళ్ళు చెప్తారు మా మేనమామలు అందరూ ఎఫెక్ట్ ఉన్నారు, సో నాకేమన్నా మా బాబు కూడా ఎఫెక్ట్ అవుతుందా, కొన్ని ఫీమేల్సే క్యారియర్ అవుతుంది, ఆమెకు పుట్టే అబ్బాయిలు ఎఫెక్ట్ అవుతారు. అర్థమైందా? ఫీమేల్ నార్మల్గానే ఉంటుంది కానీ ఆమెకు పుట్టే బాబులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు తనకు కూడా టెస్ట్ చేసేసి తనకు పుట్టబోయే పిల్లలకి ఇలాంటివి కాకుండా చూసుకో. హైదరాబాద్ బేగంపేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్లో జన్యు పరీక్షలు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. నిమ్స్లోను జన్యు పరీక్షలను నామినల్ ఛార్జుతోనే చేస్తున్నారు. ప్రైవేట్లో జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువ రేట్లకే సేవలు అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.